ఇక తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో జాతీయ నాయకులు కూడా ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ డిఫాక్టో చీఫ్ రాహుల్ గాంధీ గారు కూడా వ్యాఖ్యలు చేశారు. దీని మీద సమగ్రమైన విచారణ నడ్డా గారు కూడా చేయటం జరిగింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ముఖ్య నాయకులు ఇక కిషన్ రెడ్డి గారు కానీ, మరి ఈయన కూడా స్పందించాల్సిన అవసరం ఉంది కదా. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్త పడుతున్నాయి. ఇమీడియట్గా ఈ విషయం జరగంగానే కర్ణాటక ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం వాళ్ళ ఆలయాల్లో ఎలాంటి క్వాలిటీ నెయ్యి వాడుతున్నారు అనేది దాని మీద భారతీయ జనతా పార్టీలో అగ్ర నాయకత్వం, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు బలపడే అవకాశం లేదంటారా? ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్తు తర్వాత ఇప్పుడు బీజేపీకి సంబంధించి బజరంగ్ దళ్ ఇవన్నీ ఉన్నాయి. న్యాయంగా అయితే ఈ పార్టీకి చాలా సీరియస్గా దాని మీద స్పందించాలి. గతంలో ఇప్పుడు మీరు దాన్ని ఏమంటాం, మనం ఈ ప్రేమికుల రోజున వాలంటీర్స్గా వెళ్ళిపోయి మీరు వాళ్ళందరినీ ఏది పట్టుకుని కొట్టి లేకపోతే ఇంకోటి చేసిన వాళ్ళు, ఇప్పుడు ఇది ఒక దేవుడికి అపచారం జరిగినప్పుడు మరి ఎక్కడ మీరు అన్నది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకని దీని మీద ఎక్కువ స్పందన రాలేదని ఆలోచించాల్సిన విషయం. అయితే ఒకటి, ప్రైమ్ మినిస్టర్కి ఆయనకి మోడీ గారికి లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏమని దీని మీద యాక్షన్ తీసుకోండి. మరి దాని మీద ఆయన ఏం మాట్లాడతారో, ఏం యాక్షన్ తీసుకుంటారో అనేది చూడాలి. అయితే ఇక్కడ ఒకటి, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాంట్లో ఒక చిన్న బెదిరింపు కూడా ఉంది. అంటే అన్యాపదేశంగా నన్ను గనక లాగితే మీరు కూడా వస్తారనే ఒక బెదిరింపు అనేది దాంట్లో ఉన్నట్టు కనపడుతుంది. ఏంటంటే ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్స్లో బీజేపీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని. అయితే ఇక్కడ బీజేపీ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానీ, అప్పుడున్న ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానీ, వాళ్ళు అసలు వాళ్ళకి చెప్పే చేశారా ఇవన్నీ, వాళ్ళ సమ్మతితో జరిగిందా, ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ సమ్మతి ఉందా లేదా, వాళ్ళకి చెప్పారా చెప్పలేదా, చెప్పిన తర్వాత జరిగిందా, జరిగితే వాళ్ళ పాత్ర ఏంటి, దాంట్లో ఏ విధంగా దీన్ని యాక్సెప్ట్ చేశారు, ఎందుకని ఏమన్నా లేదు ఇది కాదు అని చెప్పి వీళ్ళు ఏమైనా అబ్జెక్ట్ చేశారా ఎక్కడన్నా, ఒకవేళ అబ్జెక్ట్ చేయకపోతే ఎందుకని చేయలా, ఇవన్నీ కూడా దాంట్లో మనం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఒక నడ్డా గారు మాత్రం అంటే బీజేపీ ప్రెసిడెంట్గా ఆయన రియాక్ట్ అయ్యారు. అలాగే వాళ్ళు అన్ని ఆలయాల్లో కూడా చెక్ చేస్తున్నారు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా, ఇప్పుడు పార్టీ అనే కాదు, ఇప్పుడు ప్రతి పార్టీలోనూ చెడ్డాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. పార్టీలకు అతీతంగా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది, అందరి మీద ఉంటుందండి. అయితే ఎంతవరకు ఎంత మేరకు స్పందించాలి అనేది, మరి ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి. బీజేపీ అనేటప్పటికీ హైందవ మతానికి మేమే ప్రతినిధులం అంటున్నారు కదా. ఇవాళ హైందవ మతంలో అత్యంత శక్తివంతమైన దేవుడిగా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా. సరే, ఇక్కడ వెంకటేశ్వర స్వామి, వాళ్ళకి బాలాజీ ఎవరన్నా కానీ, ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరిగింది అనే దాని మీద ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. దేవాలయాలను కూడా చాలా వరకు ఈ ప్రభుత్వ రాజకీయ నాయకుల దీంట్లో నుంచి, చర్ల నుంచి బయటికి తీసుకొచ్చి కొంత ఇండివిజువల్గా, అంటే గవర్నమెంట్ సూపర్విజన్ ఉన్నా సరే కొన్ని యార్డ్ స్టిక్స్ పెట్టి దీనికి ఎవరెవరు ఉండాలి, ఏంటి ఉండాలి అనే దాని మీద పెట్టి, ఇప్పుడు కేసుల్లో ఉన్నాళ్ళు, లేకపోతే ఎర్రచందనం కేసులో ఉన్నాళ్ళు, వాళ్ళని కూడా తీసుకొచ్చి మీరు ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా చేస్తుంటే దానికి ఒక మీనింగ్ దాన్ని అనొచ్చు. ఏమనంటే వాళ్ళకి ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా, కేసు శిక్ష పడలేదు కదా, శిక్ష పడకపోయినా అనుమానితుడు కదా, అనుమానితుడు కదా, అటువంటి వాళ్ళని మీరు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు మామూలుగా ఐఏఎస్కి, ఐపీఎస్లకి మీకు సెలక్షన్ ఉంటుంది.
సెలక్షన్ లో మీరు ఇటువంటి అడుగుతున్నారు. వాళ్ళని తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు. వాళ్ళకి వీళ్ళందరినీ రిజెక్ట్ చేసేస్తారు కదా. మరి దానికి రిజెక్ట్ చేస్తున్నప్పుడు ఇటువంటి వాటికి మీరు ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు? ఇక్కడ కూడా రిజెక్ట్ చేసేయాలి కదా. వాళ్ళ పెండింగ్లో వాళ్ళని తీసేసి వేరే వాళ్ళు దొరకకపోతే కదా మీకు. వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టచ్చు. అట్లా కాకుండా ఈ విధంగా చేసి వ్యవస్థని చెడగొడటం, వ్యవస్థను దిగజార్చడం మూలాన జరిగిన పరిణామం. దానికి అదేంటంటే ఇంతకన్నా ఇక ఘోరమైన విషయం ఏది జరగదు. దేవుడికి ఇచ్చిన ప్రసాదమే ఈ విధంగా అయిందంటే మరి దానికి కూడా ఏదో చెప్తున్నారు, మీరున్నప్పుడే వచ్చింది అని. అసలు ఎవరున్నప్పుడు వచ్చింది కాదు, కాంట్రాక్టే ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి జరుగుతుంది, వాళ్ళే ఆ సప్లయర్సే వీళ్ళ కాదా? వీడు దొరికాడు కాబట్టి దొంగ, దొరకపోతే అంతే. వాళ్ళు దొరికాడు కాబట్టి దొంగ అయ్యాడు ఆయన. ఇది ఆ సప్లయరు దొరకకుండా ఇంతకుముందు జరిగిందనే కదా ఇప్పుడు మన బాధ అంతా. ఇప్పుడు ఒక దేవాలయంలో మన నార్మల్గా దేవుడి గుడికి వెళ్తేనే వెళ్ళే ముందు నాన్ వెజిటేరియన్ తినరు చాలా మంది. ఏమీ తినకుండా వెళ్తారు. ఆ రోజంతా గుడికి వెళ్ళిన రోజున ఉండదు. తిరుమలలో ఈ పైన మొత్తం మాంసాహార నిషేధం. అటువంటి చోట మీరు ప్రసాదంలో ఇది పెట్టి ఏ విధంగా చేశారు అంటే మరి మీకు ఇవాళ కూడా సమర్థించుకుంటున్నారంటే, ఒకవేళ పొరపాటు జరిగితే పొరపాటు అనకుండా దాన్ని సమర్థిస్తున్నారంటే మరి మీకు నిజమైన భక్తి ఉన్నట్ట, లేకపోతే మీ భక్తి ఓన్లీ ఓట్ల కోసమేనా? ఇది ప్రజలు కూడా ప్రశ్నించాల్సిన అవసరం. కానీ జరిగిన దురదృష్టకరమైన విషయం మాత్రం ఇది ఇటువంటి జరగకూడదు. అసలు ఇది ఈ విధంగా జరగకుండా భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు రాకుండా ఎటువంటి పటిష్టమైన చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.